మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఈ జూలై 11న సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. కేపీహెచ్పీ, కొత్తపేట్, ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉత్పాదక రంగాల మీద పెట్టట్లేదు అనేదే మీ వాదన. అంటే ఉత్పాదక రంగాల మీద కనుక ఇన్వెస్ట్ చేస్తే ఉపాధి కూడా లభిస్తుంది అనేది మీరు అంటారు. అందుకనే ఇప్పుడు వచ్చిన మరి ఈ నిధులన్నీ మరి ఎటువైపు దారి మళ్ళుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చా? ఇప్పుడు దారి మళ్ళుతున్నాయని నేను ఇప్పుడే, ఎందుకంటే మనం వాళ్ళు వచ్చిన ఏమేం చేస్తున్నారో ఇంకా పూర్తిగా పరిశీలిస్తే కానీ మనం చెప్పగలము. ఒకటైతే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులు అనుకోండి, వీళ్ళు కూడా ప్రతి నెల అప్పులు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఇన్కమ్ లోపల దాదాపు 80%, 60 to 80% మధ్యన ఈ సంక్షేమ కార్యక్రమాలకి, వడ్డీలకి అసలు కట్టడానికే సరిపోతుంది. అదనంగా వీళ్ళ దగ్గర ఏదో డబ్బు లేదు పెట్టడానికి. అది ప్రమాదకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే, ఒక వ్యక్తికి ఆదాయం ఉండాలి. నీకు ఆదాయం ఉన్నప్పుడు ఏం చేస్తావు? వస్తువులను కొనుక్కోగలుగుతావు, వినియోగం ఉంటుంది. వినియోగం ఉన్నప్పుడు ఏమవుతుంది? ఉత్పత్తి కావాలా. ఉత్పత్తి కావాలంటే పెట్టుబడి కావాలా. పెట్టుబడి కావాలన్నప్పుడు ఏంటి? వినియోగదారుడికి ఇన్కమ్ ఉంటే వాడు సేవ్ చేస్తాడు. ఆ సేవ్ ఏమవుతుంది? పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి నుంచి వెళ్ళి ఉత్పత్తి వస్తుంది. ఉత్పత్తి నుంచి వెళ్ళి వినియోగం వస్తుంది. ఇది ఒక చైన్. దాన్ని బ్రేక్ అంటే దాన్ని బిల్డప్ చేయాలి. దాన్ని బిల్డప్ చేయకుండా నాకు ఇన్కమే లేదండి, నాకు ఇన్కమ్ ఇవాళ దేశం వెలిగిపోతుంది అంటున్నారు. అంటే కార్లు కొనేవాళ్ళు కాదు కదా, లేకపోతే విమానాల్లో తిరిగే వాళ్ళే కాదు కదా. సామాన్య మానవుడి యొక్క జీవన ప్రమాణం పెరిగిందా లేదా? ఒకవేళ నిజంగానే జీవన ప్రమాణం అంత పెరిగి ఉంటే ఇవాళ మోడీ 80 కోట్ల మందికి రేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? ఎందుకు ఇవ్వాల్సి? నిజంగానే నాకు స్వయంగా నా బ్రతుకు నేను బతకగలను, నాకు ఆర్థికంగా స్థిరత్వం ఉన్నట్లయితే నాకు రేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదుగా. నువ్వు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నావు అంటే వీళ్ళు చెప్పేదంతా కూడా పైకి ఉపరితల అభివృద్ధి తప్ప లోపల గుల్ల. అంటే విద్యారంగ అభివృద్ధికి ఒక ప్రత్యేక కమిటీ వేసి స్టడీ చేసి రిపోర్ట్ తెప్పించుకోవడం, తర్వాత వ్యవసాయ రంగానికి ఒక కమిటీ వేసి దాని నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకోవడం, రేపు అంటే గత ప్రభుత్వం చేసిన ఏదైతే జిల్లాలకు సంబంధించిన ఈ అంశాలు, అంటే జిల్లాలను కూడా ఒక సిట్టింగ్ జడ్జి తోటి మొత్తం అంటే విభజన సరిగ్గా జరగలేదు, జిల్లాల విభజన అనేది అంటే శాస్త్రీయంగా జరగలేదని చెప్పేసి ఇట్లా చాలా మాటలు చెప్పారు కదా. అంటే ఇప్పటికీ ఒక్కటి కూడా వాళ్ళు దాన్ని ముందు పెట్టిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి ఇప్పుడు పేపర్లలో చూస్తున్నాం, ఏది ఎడ్యుకేషన్ కమిషన్ వేస్తాను, రెండవది అగ్రికల్చర్ కమిషన్ వేస్తాను. నేను అనేది ఏంటంటే, ఆల్రెడీ ఇక్కడ ఉన్న అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అన్ని వ్యవహారాలు చూస్తుంది. ఒక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ వాళ్ళు చూస్తారు. నువ్వు అదనంగా కమిషన్ వేసి చేయగలిగే ఇష్యూస్ అయితే తెలంగాణలో లేవు. నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉంటే కమిషన్ వేసినామంటే ఇంకొక కరప్షన్ స్టాండర్డ్ని పెంచినట్లే. ఇప్పుడు మన దగ్గర ఏం చేస్తారంటే, అరే ఒక స్టెప్లో క్లర్క్ కరప్షన్ చేస్తున్నాడు, సూపరింటెండెంట్ ఉంటాడు, వాడు సూపరింటెండెంట్ మీద తహసీల్దార్ ఉంటాడు. అంటే క్లర్క్ చేయాలి, సూపరింటెండెంట్ చేయాలి, తహసీల్దార్ చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి మా దగ్గర సమ్మయ్య ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒకడు 3 ఎకరాల ల్యాండ్ కొన్నాడు. ఇక్కడ మన పర్కాల దగ్గర కొన్నప్పుడు ఏంటంటే, వాడు డబ్బులు కట్టాడు రిజిస్ట్రేషన్కి. వాడు అనుకున్నట్ట, వాడు మనసులో 5,000 ఇద్దాం అనుకున్నట్ట. వాడు ఏమన్నాడంట, విఆర్ఓ 5,000 కాదు పర్సంటేజ్ ఇవ్వాలి, ఎక్కడికి పోతాయి. అప్పుడు మసూనాచారి గారు మన స్పీకర్గా ఉండే, మసూనాచారి గారి దగ్గరికి పోతాయి ఈ డబ్బులన్నీ, మాకుండవు అని చెప్పారు. అంటే చెప్తున్నా, కరప్షన్ అనేది అంటే ఒక స్టెప్ పెరుగుతూ ఉంటే కరప్షన్ పెరుగుతుంది తప్ప సమస్యలు పరిష్కరించడానికి అవకాశం లేదు. ఇవాళ మీకు ఎడ్యుకేషన్ లోపల నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నా, ఎడ్యుకేషన్ లోపల కమిషన్ వేసి మీరు చేయదగ్గది తెలిసేది ఏముంటుందండి? ఇప్పుడు 15% బడ్జెట్ ఇవ్వు. ఇప్పుడు ఎంఆర్ఓలో ఎంఈఓ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉంటారు మన దగ్గర. ఇప్పుడు దాదాపు 615 మండలాలు ఉన్నారు. మండలాల్లో 17 మంది మాత్రమే ఎంఈఓలు ఉన్నారు. నువ్వు ఆ వ్యవస్థని పటిష్టం చేయకుండా నేను కమిషన్ వేస్తుంటే కమిషన్ ఏం చేస్తుంది? ఇప్పుడు డిఓ 33 జిల్లాలకు డిఈఓలు, 7 రెగ్యులర్ డిఈఓలు. నువ్వేం చేస్తావు కమిషన్ వేసి?
ఇది పరిస్థితి తెలంగాణలో. ఆ. అంటే గతం నుంచి కొనసాగుతూ వస్తున్న ప్రక్రియనే ఇప్పుడు కంటిన్యూ కొనసాగుతున్న. అవుతుంది. నువ్వు బ్రేక్ లేదు, ఆ, బ్రేక్ చేసి దీన్ని నీకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటే బయట పెట్టు. నీ మార్పు చూపించట్లేదు అంట. ఇప్పటి వరకు అయితే లేదు. ఇప్పుడు నేనైతే నా నిశ్చితాభిప్రాయం ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నాం, మన సమస్యల పట్ల ధర్నాలు చేసుకోగలుగుతున్నాం. కానీ ఒక్కసారి ఎట్లా ఉంటుందంటే ధర్నాలు చేసినప్పుడు ఇమ్మీడియట్గా ప్రభుత్వం స్పందించి వాళ్ళతోటి మాట్లాడాలి. నువ్వు సినిమా యాక్టర్లతో మాట్లాడే టైం నీకు ఉంటుంది. మొన్న ఎవరు ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక ఆంటీ అని ఒక క్యాంటీన్ పెట్టింది చూడండి రోడ్డు మీద. పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, వాళ్ళు ఇది ట్రాఫిక్ అబ్జెక్షన్. నీకేం అవసరం? నువ్వెందుకు ఇన్వాల్వ్ అయినావు దాంట్లో? దాన్ని ఆమెను అట్లే పెట్టుకొని అటువంటి విషయాలేమో నీ దృష్టికి వస్తాయి. నిన్న మొన్న ఇంతమంది అన్ఎంప్లాయీస్ ఇంతమంది పెద్ద ఎత్తున స్ట్రైక్ చేస్తే నీకు 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడే టైం దొరకట్లేదా? అంత బిజీ ఉన్నావా? ఏం చేస్తున్నావు రోజు? ఇప్పుడు మీరు చంద్రబాబు వారి పాలన ఎట్లా ఉన్నా, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అనుకోండి, లేదా వైఎస్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు 6 to 7 పబ్లిక్ని కలిసేది, ఎర్లీ మార్నింగ్. అవును, వాళ్ళు కలిసేది నేను చూశాను. మళ్ళీ 7 తర్వాత ఎమ్మెల్యేలను కలిసేది, మంత్రులు ఎప్పుడైనా పోయి కలిసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని కలుస్తున్నాడు? నువ్వు ప్రజలు కలవట్లే. ప్రజా దర్బార్ అని అక్కడ పెట్టావు, 1000 మంది వస్తున్నారు, ఆడ చిన్నారెడ్డిని ఇన్ఛార్జ్ పెట్టాడు, ఆడేసిపోతున్నారు. ప్రధానమైన సమస్య ఏంటంటే ఈరోజు భూ సమస్య, ధరణి. ఈ ధరణి వల్ల వచ్చిన సమస్యలు. ఇంతవరకు నువ్వేం చేసావు? ధరణి నేను బంగాళాఖాతంలో ఇస్తాను అంటే ధరణి పట్ల నీకు ఒక ఐడియా ఉంది. 7 నెలలు ఎందుకు పరిష్కరించట్లేదు? మీరు ఏ గ్రామాన్ని ఇవ్వండి, ధరణి వల్ల బాధితులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. మరి ఎందుకు నువ్వు పరిష్కరించలేకపోతున్నావు? అది కదా నువ్వు పరిష్కరించాల్సింది. ఇప్పుడు 56-58 కింద చాలామంది రెగ్యులరైజేషన్ ఉంది. అవన్నీ తప్పుడు రిజిస్ట్రేషన్లో నువ్వు చెప్పావు. ఎన్ని రికవరీ చేసావు ఇంతవరకు? ఎన్ని రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ అయినాయి? ఇప్పుడు నేనున్నాను ఒక రిజిస్ట్రార్ ఆఫీస్లో, ఒక ఇల్లీగల్ ల్యాండ్ని నేను రిజిస్ట్రేషన్ చేసినట్లయితే నా ఉద్యోగం ఎట్లా ఉంటుంది? అంటే ఇది ప్రజాపాలన కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ఇది ప్రజాపాలన అయిపోయింది కదా. నేను ఒకటి చెప్పమంటారా, ఇంతకుముందు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చంద్రబాబు కూడా ఏది స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమన్నాడు? మన బంగారు తెలంగాణ అన్నాడు. ఈయనేమో ప్రజాపాలన. అంటే అవి పదాల భేదమే తప్ప వాళ్ళు అనుసరించే పద్ధతులు ఒకటే. ఏదైనా ఎడ్యుకేషన్ అనుకోండి, హెల్త్ అనుకోండి, ఏదైనా అనుకోండి. గొప్ప మాటలు. ప్రజా సేవకులం అని కూడా అన్నారు కదా. ప్రమాణ స్వీకారం చేసేసేవాడు నేను పాలకుని కాదు ప్రజా సేవకుని అని చెప్పేసి. ప్రజాసేవకుడు ఎవరిని కలవాలంటే ప్రజల్ని కలవాలా? నువ్వు కలిసేది ఎవరిని? ఇండస్ట్రియలిస్టులు. ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉన్నాయండి, మీకు తెలియని విషయం కాదు. ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్నంత విషము ఏ కంపెనీ వెదజల్లట్లా. ఒక్క కంపెనీ కన్నా నోటీస్ ఇచ్చి దాన్ని ఆఫ్ చేసే వ్యవహారం చూసావా? లేదు. ఇంకోటి ఈ సందర్భంలో గుర్తు చేస్తాం మీకు, సింధు ఫౌండేషన్ తరఫున హెట్రో డ్రగ్స్ వాళ్ళు 10 ఎకరాల వాళ్ళకి ఇచ్చి ఆ అమ్మాయి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ కట్టడానికి క్యాబినెట్, యాక్చువల్గా అక్కడ ఎంఆర్ఓ రికమెండ్ చేసింది 5 acres, క్యాబినెట్కి పోయించే వరకు దాన్ని 10 acres చేశారు హైటెక్ సిటీ దగ్గర. అది ఇట్లా చేసిందని ఇదే రేవంత్ రెడ్డి నెత్తి నోరు మొత్తుకున్నాడు. ఈయన వచ్చిన తర్వాత దాన్ని జీవోనికి కోర్టులో కూడా వాళ్ళు వేశారు, కొంతమంది ఫిల్ వేశారు, అది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిన దాన్ని మళ్ళీ నువ్వు ఎందుకు రివైవ్ చేసావు? మళ్ళీ 10 ఎకరాలు చేసావు. అంటే అంటే వెనక ఏం జరిగింది? ఏం జరగకుండా నువ్వైతే 10 ఎకరాలు ఇవ్వలేవు కదా. అది నేను అనేదంటే వీళ్ళు అంటే ఇప్పుడు తెలంగాణ అంటే ప్రజల దృష్టిలో చూస్తే ఇప్పుడు కేసీఆర్ అనేవాడు బేసిక్గా ఏది మన పాస్పోర్టు బ్రోకర్. ఇప్పుడు ఆ బ్రోకర్ అనే ఆలోచన వాడు ప్రభుత్వంలోకి వచ్చిన పోతుంది. అంటే వాడు బేసిక్ క్యారెక్టర్. అట్లనే రేవంత్ రెడ్డిది కాక మీరు చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ల్యాండ్స్ ఇష్యూలలో ఉంటాడు. ఇదో దళారి, అవి పోవు, ఆ క్యారెక్టర్స్ పోవు. కాబట్టి అదే పని చేస్తున్నాడు ఇప్పుడు. అంతే,
నీకు ప్రజల సమస్యలు ముఖ్యంగానే ఇండస్ట్రియలిస్టులు కాదనట్లే, నువ్వు కూడా వాళ్ళకు టైం ఇవ్వు, వాళ్ళకి ఒక పాలసీ డిక్లేర్ చేయి, వాళ్ళకి వద్దని ఎవరు అనట్లే. కానీ నువ్వు ధరణి అనేది ప్రధానమైన కేసీఆర్ ఓడిపోవడానికి ధరణి కూడా ఒక కారణం. కానీ ఇప్పుడు ఎట్లా మరి అంటే వాళ్ళు రియలైజ్ కావాలంటే మళ్ళీ ప్రజా చైతన్యం రావాల్సి అంతే అంతే ప్రజల నుంచి వెళ్ళి ఒత్తిడి రావాల్సిందే తప్ప. అందుకోసం దాంట్లో భాగంగానే మేము పూర్వం వామపక్ష ఉద్యమాలలో ఉన్నాం కాబట్టి కొంత వామపక్ష వాళ్ళని అందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి ఇటువంటి సమస్యల మీద స్పందించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లా అవుతుందో చూద్దాం, అదే చెప్పలేదు. సరే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.